వైకాపా నాయకులు, మీ సొంత పార్టీ వైకాపా నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాల మీద, పోలీస్ స్టేషన్ల మీద, ఉద్యోగుల మీద దాడి చేస్తుంటే ఇదేమైనా అడగలేకపోయినా మీరు ఈ రోజు తగుదనమ్మా అని ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? ఏం ఓట్లు కావాలన్నా? ఎక్కడికి పోలేదు. మీరు చేసిన అకృత్యాలు నాకు చెప్పినట్టు ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. వైజాగ్ లో ఎంఆర్ఓని మీ యొక్క అప్పుడు వైజాగ్ లో తిష్ట వేసిన మీ భూమి మాఫియా హత్య చేస్తే కనీసం పట్టించుకున్నారా? ఆ రోజు ఎందుకు మీకు ప్రేమ లేకుండా పోయింది? ఈ రోజే లేనిపోని ప్రేమ వచ్చేసింది ఎందుకు? మీ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారే, అంతటి అబద్ధాలు చెప్పిన మిమ్మల్ని ఉద్యోగులు ఇంకోసారి ఎట్లా నమ్ముతారు? నాకు ఇంకా ఓటు కూడా బాగా గుర్తుంది. అదేముందిలేనా, నేను రాగానే వారంలో చేసేస్తానులే, నా సిపిఎస్ ఏముందన్నా అని మీరు 2019 ఎన్నికల ప్రచారంలో అలవోకగా అబద్ధాలు ఆడిన వైనం ఇంకా ఏ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బెదిరించి లెక్కర్ స్కామ్ నుంచి భూమాఫియా వరకు వాళ్ళని ఇరికించి ఇప్పుడు ఆ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తుంటే వాళ్ళు కూడా ఉద్యోగులే కదా. మరి ఆ రోజు ఏమైపోయింది ఆ ప్రేమ? ఈ రోజు మీకు చూపించే ప్రేమ? గ్రామ సచివాలయం ఉద్యోగులను తీసుకున్నారా? తీసుకున్న ఉద్యోగులను రెగ్యులైజ్ చేశారా? వాళ్ళని రెగ్యులైజ్ చేయకుండా రోడ్డు మీద పడేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదా? ఆ రోజు ఎందుకు ప్రేమ లేకుండా పోయింది? ఈ రోజు సడన్ గా ఎందుకు ప్రేమ వచ్చేసింది?